నమస్తే గంగులయ్య గారు. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తొలిసారిగా మీరు ఉగాది పురస్కారాల ఎంపిక కమిటీలో సభ్యులుగా నియమితులైనందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తర్వాత ఈ కమిటీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటారు? అంటే ఖచ్చితంగానండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పారదర్శకతకి ఏంటంటే ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీకి చైర్మన్గా ఉన్నాను. ఆ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి 12 మందిలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ముందుగా కూటమి నాయకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా మీద ఏ నమ్మకంతోనైతే వాళ్ళు ఆలోచన చేసి ఈ అవకాశం కల్పించారో ఆ అవకాశానికి తగ్గట్టుగానే మరి నేను ఖచ్చితంగా పారదర్శకతతో కూడుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఆశించినట్టు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు రాదని మీరు అందరూ అనుకున్నారు, కానీ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరు సభ్యులతో కలిసి హాజరయ్యారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే వివాదం సృష్టించేసి బయట తప్పుకోవడానికి ఒక అవకాశంగా తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రమే కనిపించింది తప్పిస్తే వాస్తవంగా అకౌంటబిలిటీ ఉండే పద్ధతిలోనో జవాబుదారితనానికి అంటే మారుపేరుగా ఉండాలనో కాకుండా తమ సభ్యత్వాలు రద్దు కాకుండా ఉండాలి అనుకుంటేనే చట్టసభలకి అటెండెన్స్ జరగాలనేది వాళ్ళు కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. కాబట్టి గొడవలు క్రియేట్ చేసేసి తప్పించుకుంటే అంటే మా వల్ల తప్పు లేదు, కూటమి ప్రభుత్వందే తప్పు అని చెప్పేసి జనాల దగ్గర మళ్ళీ సానుభూతి పొందేందుకు వీళ్ళు గైరాజరవడానికి ఒక అవకాశంగా ఎంచుకున్నారు తప్పిస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కానీ లేదంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా కానీ ఎక్కడ వ్యవహరించిన తీరు కనిపించలేదు. మీరు చూసే ఉండి ఉంటారు, అక్కడ ఒక దాదాగిరి వ్యవహారంలాగానే కొనసాగింది వ్యవహారాలన్నీ తప్పిస్తే దాదాగిరిలా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో తన హావభావాలు కానీ తన ప్రయత్నం కానీ లేదనుకుంటే వాళ్ళు ప్రదర్శించిన తీరు కానీ ఎక్కడ కనిపించని విషయం మీరు గమనించారో లేదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని అయితే తెలియజేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ప్రస్తావించినటువంటి విషయాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయని ఓ చర్చ నడుస్తుంది. అంటే శాంతి భద్రతల విఘాతం కలిగింది, లేకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, తదితర అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అది నిజమే కదా? ఇప్పుడు ఒక దొంగ ఎదుటివాడిని కూడా దొంగ అనిస్తే వాళ్ళు కూడా దొంగ అయిపోతారనే పద్ధతిలో గతంలో వాళ్ళు ఏ తప్పిదాలైతే చేశారో ఆ తప్పిదాలన్నీ ఈ ప్రభుత్వం మీద రుద్దడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో జరిగేటువంటి ప్రయత్నమే తప్పిస్తే అందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ప్రతి దానికి అకౌంటబిలిటీ ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి కానీ లేదంటే ఆర్థిక దోపిడీ నుంచి కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలదొక్కుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం చాలా జవాబుదారితనంగా ఎక్కడ వ్యవస్థలకు ఇబ్బంది లేని పద్ధతిలో గతంలో వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయినా వ్యవస్థల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల విశ్వాసం పూర్తి స్థాయిలో పొందుతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీరు ఇప్పుడు చెప్పారు ఆర్థిక విధ్వంసం అని మీరు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే 2 రోజుల క్రితమే ఒక ట్వీట్ చేశారు. రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే 2.5 లక్షలకు పైబడి 2.5 లక్షల కోట్లకు పైబడి అప్పులు చేశారని, వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో చేయలేనప్పుడు మీరు చేశారని వాళ్ళు అంటున్నారు. దాన్ని మనమేమన్నాడు? అంటే మీరు వైసీపీ హయాంలో జరిగిన అప్పులకి సంబంధించి ఆ అప్పులకి వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన వనరులన్నీ కేంద్రీకరించిన ఈ మేచింగ్ గ్రాంట్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధుల్ని కూడా మనం ఆలోచన అంటే కలిపినా కూడా 80% నిధులు కేవలం వడ్డీలకే సరిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం మనుగడ కాపాడాలన్నా రాష్ట్రానికి అభివృద్ధి చేయాలనుకున్నా గోతులమయమైనటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనుకున్నా ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఆలోచన చేసేటప్పుడు కొన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి అది ఆ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుగుతుంది తప్పిస్తే వైసీపీ ఆరోపించినటువంటి విధానం అయితే లేదు కాదు. అది వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాస్తవాలు మాట్లాడే వ్యక్తులు కారు. అన్ని వక్రీకరించి తప్పుడు విధానాలతో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి
ప్రజాస్వామ్య విలువల్ని కూడా పక్కన పెట్టి వారి యొక్క ఆలోచన విధానాలు కొనసాగించేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సహజంగానే వాళ్ళు చేస్తారు ఆరోపణలు. వాళ్ళు చేసే ఆరోపణలకి పసలేదు, ప్రజలు దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా కాదనేది అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. వైసీపీ మీరు కలిసి, కూటమి వైసీపీ కలిసి ప్రజలను లడ్డు విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారా, లేకపోతే ఎందుకు సరైన సమాచారం ఇవ్వడం లేదు? కల్తీ లేదు అని వాళ్ళు అంటున్నారు, లేదు జంతువుల కొవ్వు కలిసిందని మీరు అంటున్నారు. అసలు ఎందుకు ఈ గందరగోళం ప్రజల్లో ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అసలు అంటే నేరాన్ని నేరంగానే మనం చూడాలి, తప్పును తప్పుగానే చూడాలి. తప్పు లేదనుకుంటే మరి నిజంగానే వైసీపీలో చాలా కీలకమైన నేత జగన్మోహన్ రెడ్డికి స్వయాన సిన్నానైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మేము తప్పు చేశామని చెప్పేసి ఆయన ఎందుకు అంగీకరిస్తున్నాడు? అదే మరి ప్రభుత్వం చేత నియమించబడ్డటువంటి సిట్ ఎందుకు దాన్ని నిర్ధారణ చేసింది? సిట్ అదన్నీ కూడా ఇతర అవశేషాల ద్వారా సిట్టు నిర్ధారించిన దాంట్లో ఎక్కడా కూడా పశువుల కొవ్వు కలిపిందన్న విషయం ఎక్కడ స్పష్టం చేయలేదు. అంటే మీ మాటకు అడ్డొస్తున్నాం. ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి భక్తుల మనోభావాల్ని సైతం ఈరోజు వైసీపీ ప్రభుత్వం మరి నాశనం చేసింది కాబట్టి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కోట్లాది రూపాయల సంపాదన కోసం విలువల్ని తాకట్టు పెట్టింది, విలువల్ని మరిసింది. వాళ్ళకి సంపాదన తప్పిస్తే మరొకటి వాళ్ళ ఆలోచన లేదు. అది కాకుండా వాళ్ళకి హిందూ మనోభావాల మీద ఎక్కడ కూడా గౌరవం లేని విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు హిందూ దేవాలయాల మీద దాడులు చేశారు, హిందూ ఆలోచనని పూర్తిగా సంపేయాలని చూశారు. హిందువుల మనోభావాలు అంటే వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు కాబట్టి అన్ని వక్రీకరించి చెప్పే దాంట్లో భాగంగా చెప్తున్నారు తప్పిస్తే సిట్టు లేదని ఎక్కడ చెప్పింది? వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఈయన నేరం చేసి మరి కుట్రపూరితమైన ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు స్వార్థంతో సంపాదించుకొని తప్పులేదు, కానీ స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదు, ప్రజాస్వామ్య విలువల్ని పాడు చేయకూడదు. ఆ విషయంలో నైతికంగా 100% వైసీపీ పతనమైంది. అది తప్పు చేసింది, ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ జరిగి తీరాలి. దానికి సిట్టు నివేదిక ఆధారం అవుతుందనేది అయితే ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సరే, దీన్ని వదిలేద్దాం, ఎందుకంటే ఇంక ఇది ఎంత చర్చించినా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు తరచూ పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల పట్ల అత్యధిక ప్రేమ చూపిస్తున్నారు, ఎన్నడూ లేని విధంగా ఇక్కడ నిధులు కేటాయిస్తున్నారు. అసలు గిరిజనుల హక్కు కదా, ఇక ప్రతి ఊరికి రోడ్లు వేయడం అన్నది, నీరు ఇవ్వడం అనేది హక్కు కదా, ఎందుకు ప్రత్యేకంగా దానికి ప్రస్తావిస్తున్నారు? అదేనండి, 7 దశాబ్దాల పైబడ్డటువంటి భారతదేశ చరిత్రలో ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో నిర్లక్ష్యానికి వివక్ష గురైనటువంటి ప్రాంతాలు ఉన్నది. మీరు చూడండి, ఇక్కడ ఈరోజు కూడా రహదారి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్నది. వైద్య సదుపాయం పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ రకమంటి వైద్యం సదుపాయం నోచుకోక, రహదారి సదుపాయం లేక, డోలి మూతలతో మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటప్పుడు మార్గ మధ్యంలో జరిగినటువంటి అనేక రకాల మరణాలు మనం చూసాం. శిశు మరణాలు చూసాం, అదేవిధంగా ఆరోగ్యం పాడైనటువంటి వాళ్ళ మరణాలు చూసాం. ఇటువంటి మరణాలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే లింక్ రోడ్ల వ్యవస్థ లేకపోవడం, రవాణా సదుపాయం సక్రమంగా లేకపోవడమే ప్రధానమైనటువంటి ఆటంకం అయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో తనకుండేటటువంటి ప్రేమాభిమానాలు, గిరిజన ప్రజలన్నా గిరిజన ప్రాంతం అన్నా తనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది ఇక్కడ. కాబట్టే ఆ నిధుల కేటాయింపులో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అంటే జనాభా నిష్పత్తిలో మనకు హక్కు ఉందని మనం అంటున్నాం, కానీ రాజ్యాంగబద్ధంగా జనాభా నిష్పత్తిలోనే కేటాయింపు జరుగుతా తప్పిస్తే జనాభా నిష్పత్తికి భిన్నంగా జరగడానికి లేదు. ఆ రకంగా ఆలోచన చేసినప్పుడు మనది చిన్న చిన్న గ్రామాలు, తక్కువ జనాభా ఉండటం వల్ల నిధులు అనుకున్నంత స్థాయిలో రాక, ఆ నిధులు సరిపోక రోడ్ల నిర్మాణం కొన్ని జరగడానికి ఆటంకం ఉన్నది. కాబట్టి అటువంటిదన్నీ కూడా కాదని ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకొని తనకుండేటటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో విలువల్ని, తనకుండేటటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని, అదే కేంద్ర ప్రభుత్వంతో తనకున్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని గిరిజన ప్రాంతంలో కన్ని విని ఎరగని రీతిలో వైసీపీ గవర్నమెంటు 5 సంవత్సరాల కాలంలో కేవలం 95 కోట్లు మాత్రమే వెచ్చించింది రోడ్ల అభివృద్ధికి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాల కాలంలోనే 1005 కోట్లు కేటాయించి మరి రోడ్ల నిర్మాణం చేపడుతున్నారంటే ఇది చిన్న విషయమా? ఈ విషయం మేము చెప్పడం కాదండి, గిరిజన ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలంతా ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కొలుస్తున్నారు. నిజంగా అనకూడదు, కానీ మేము కొన్ని గ్రామాలకు వెళ్తుంటే ప్రజలు చూపిస్తున్నారు ఆదరణ. మీరు ఇప్పుడు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ కొలుస్తున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ కొలిస్తే ఎందుకు కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవలేదు? అంటే ఆ రోజు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు.
ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రలో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఒక జవాబుదారితనంతో కూడుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే, ప్రశ్నించేటటువంటి వ్యక్తిగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్న పరిస్థితి మీరంతా చూశారు. ప్రశ్నించే వ్యక్తిగా ఎంతో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యువకులందరికీ అండగా నిలబడే ప్రయత్నం చేశారు. వైసీపీ యొక్క దాడుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఆ రకంగా విధ్వంసం నుంచి కాపాడడానికి రాష్ట్రానికి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన కృషి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఆయన పడ్డ తపన మీరంతా గుర్తించాలని సందర్భం తెలియజేస్తూ, అది కాకుండా ఆయన అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వంతో మాత్రమే. అది కూడా పూర్తి స్థాయి అధికారం కాదు, అందులో భాగస్వామి మాత్రమే. భాగస్వామిగా తనకుండే పరిధులు అది ఒక గుర్తించుకుంటూనే ఆ పరిధులకు లోబడి పనిచేయకుండా పరిధులు దాటి ఈరోజు నిధులు తీసుకొచ్చి మాకు చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టే గిరిజన ప్రజలంతా ఆరాధిస్తున్నారు, గిరిజన ప్రజలంతా కూడా ఆయనకి ప్రేమిస్తున్నారు. గిరిజన ప్రాంతం అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి హారతులు పట్టే పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగానే మీరు చూస్తారు, రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు మీరు చూస్తారు. గత ఎన్నికల్లో ఏ వైసీపీ ప్రభుత్వానికి అయితే అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఓటేసి గెలిపించారో ఆ ప్రజలంతా ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు, ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. సంకోచంలో పడ్డారు వాళ్ళంతా కూడాను. ఏటి మేము ఓటేసి గెలిపించాం, ఈ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చట్టసభలకు వెళ్ళట్లేదు. చట్టసభలకు వెళ్ళి గిరిజన ప్రాంతం ఉండే సమస్యల మీద కానీ, లేదంటే మనకుండే హక్కుల మీద కానీ, లేదంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కానీ, గిరిజన ప్రాంతం యొక్క అభివృద్ధిని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కోణంలో చూస్తున్న విషయం మనం చూస్తున్నాం. రాష్ట్రమంతా పల్లె పండుగ పేరుతో కావచ్చు, పంచాయతీకి నేరుగా నిధులు ఇచ్చే విషయంలో కావచ్చు, అడవి తల్లి బాట కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన మార్కుగా కనిపిస్తుందా లేదా, ఇదన్నీ అభివృద్ధికి సంకేతాలుగా కనిపిస్తుందా లేదా, గిరిజన ప్రాంతానికి పెద్ద పీట వేయడానికి ఇంతకంటే ఏం కావాలి? గిరిజన ప్రాంతంలో మా జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం లేదనుకుంటే ఈవెన్ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అరకు, పాడేరు నియోజకవర్గాలు ప్రాతినిధ్యం లేదు. అయినా కూడా కూటమి ప్రభుత్వంలో స్వార్థం కానీ పక్షపాతం లేదనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజలంతా కూడా అందుకే ఆలోచన చేస్తున్నారు. గతంలో మన వైసీపీకి ఓటేసి గెలిపించినా, వాటి నిర్లక్ష్యానికి వివక్షం మన గురి చేసినా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మనకు అభివృద్ధి ఫలాలు అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకోవడానికి, లేదంటే ఆయనకి మద్దతు ఇవ్వడానికి ఈరోజు గిరిజన ప్రాంతం కోడై కూస్తున్న విషయం మీరు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తారని అయితే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండో కోణం మీరు చూడండి. ఇప్పుడు గూడెం అనే ఒక గ్రామం అనంతగిరి మండలంలో మీరు చూసి ఉంటారు. నిజంగా 77-78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో నేటికి కూడా కరెంటు సదుపాయం నోచుకోలేదనుకుంటే అది వివక్ష కాదా? దానికి ఈ ప్రాంత ప్రజలు కూడా గుర్తించలేని పరిస్థితుల్లో, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఎవరు గుర్తించని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తించే గ్రామానికి మరి కరెంటు సదుపాయం కల్పించడం అనేది అదొక ప్రత్యేకమైన కార్యక్రమం కాదా? ఒక కానిస్టేబుల్ సెలక్షన్లో ఆయన నియామక పత్రం తీసుకునే సందర్భంలో తన గ్రామానికి రోడ్డు కావాలని అడిగితే గంటల వ్యవధిలోనే అక్కడేటంటే రోడ్డు నిర్మాణానికి ఆర్డర్ ఇచ్చిన సందర్భం మనం చూడడం లేదా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పొచ్చు. అనేకం ఉన్నది. ఇంకా ఎందుకంటే మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మేము పొగుడుతున్నామనే మాట మీరు అనవచ్చు, కానీ పొగడ్డం అనేది కాదు. ఇక్కడ ఇప్పుడు వ్యవస్థలు చేయాల్సినటువంటి పనుల్ని గొప్పగా చెప్పడం దేనికంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం పని కదా, కరెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం పని, లేకపోతే అరకుకి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం పని. ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇది ఎవరూ చేయలేదు, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను నేను. అంటే అదే అంటున్నాను. మరి 7 దశాబ్దాలతో పైబడ్డటువంటి ప్రాంతంలో నేటికి కూడా వివక్ష గురైంది. ఈ నేటికి కూడా అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ గుర్తించని అంశాలు అది గుర్తించి చేయడం అనేది. పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి కాదే. పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం నుంచి మరి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు లేరే. అయినా కూడా ఆయన ఎందుకు చేశారు అంటే ఈ ప్రాంతంలో వెనకబాటుతనం ఉన్నది, ఈ ప్రాంతంలో అభివృద్ధి నోచుకోలేదు, వివక్ష గురైందని. కాబట్టి ఈరోజు ఒక మహిళ తాలూకు సమాచారం తెలుసుకొని ఈ ఆదివాసీ మహిళల్లో రక్తహీనత ఉంటుందని చెప్పి ఆ రక్తహీనతను తొలగించాలనుకుంటే అక్కడ రక్తం అందుబాటులో ఉండే పరిస్థితి కావాలని చెప్పేసి ఆ రకంగా బ్లడ్ బ్యాంక్ అనేది అరకులో మేఘాల మీద ఏర్పాటు చేసి మాకు అందుబాటులోకి తీసుకొచ్చి రక్తహీనత సమస్యకు పరిష్కారం వెతికారు. ఆ పరిష్కారం ద్వారా ఈరోజు కొంతమంది ప్రాణాలైనా కాపాడడానికి ఉపయోగపడుతుందన్నది అయితే తెలియజేస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శిశు మరణాల పైన, హెల్త్ వాలంటీర్ పైన పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోనూ మీకు అవకాశం ఉన్నప్పుడు వేదికలపై కూడా మాట్లాడారు.
ఈరోజు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో అసలు పాఠశాల సమస్యలను, పాఠశాల పరిస్థితులను అర్థం చేసుకోకుండా మెగా పేరెంట్స్ మీటింగ్ పేరిట డబ్బులను వృధా చేస్తున్నారే తప్ప గిరిజన ప్రాంతంలో పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు, ఆశ్రమ పాఠశాల పిల్లలు చనిపోతుంటే కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటిదే జవాబుదారితనంతో కూడుకున్న విధానానికి అదొక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఆ పిల్లలు సక్రమంగా స్కూల్స్కి వస్తున్నారా లేదా, కాలేజీలకు వస్తున్నారా లేదా, వస్తుంటే వాళ్ళకి సక్రమంగా చదువులు అందుతుందా లేదా, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సదుపాయాలు అందుతుందా లేదా, తన పిల్లలకి అది మేలు చేస్తుందా లేదా, లేదు అనుకుంటే పిల్లలు ఏంటంటే అక్కడ భయపడే పరిస్థితి ఉన్నా, లేదంటే పిల్లలు దానికి క్వశ్చన్ చేసే పరిస్థితి లేకపోయినా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ వరకైన అవగాహన మనం కల్పించినట్లయితే అది అకౌంటబిలిటీ ఉంటుంది. దానివల్ల మనం ఇచ్చే రాయితీలు కానీ, మనం ఇచ్చే సదుపాయాలు కానీ, పిల్లలకి చదువు విషయంలో బాధ్యత కల్పించే దాంట్లో కానీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతోనే మెగా పేరెంట్స్ మీటింగులు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకి భాగస్వామ్యం చేయడం వల్ల అది ఎంత జవాబుదారితనంగా ఉంటుందనేది అది అనుభవిస్తే కానీ తెలిసిరాని పరిస్థితి. ప్రాక్టికల్గా మీరే చూస్తున్నారు దాని ఫలితం ఎలాగుంటుందనేది. ఈరోజు కాలేజీల్లోనూ, స్కూల్స్లోనూ దానికి సంబంధించి ఎంత అకౌంటబిలిటీ పెరిగింది, ఎంత జవాబుదారితనం విద్యార్థులకి, ఉపాధ్యాయులకే కాకుండా ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, వీళ్ళందరి మధ్య కూడా ఏంటంటే అకౌంటబిలిటీ పెరిగి వాళ్ళందరూ ఎంత ఏంటంటే కోఆర్డినేషన్తో వ్యవస్థ నడుస్తున్నది. అది అర్థం చేసుకోవాలి కదా. పిల్లలు చనిపోతున్నారే, ఎంత అకౌంటబిలిటీ జరిగినప్పుడు, సమావేశాలు అయినప్పుడు అసలు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నాను. తీసుకున్నా చనిపోతున్నారా? ఇప్పుడు అదే మేము అనేది. ఎందుకంటే మేము కూడా ఆ విషయంలో చాలా బాధపడుతున్నాము. అంటే కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్నది. గతంలో వాళ్ళ హాస్టల్స్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ విషయంలో నిర్లక్ష్యం చేశారు, ఉద్యోగాల నుండి తొలగించారు. వాళ్ళందరినీ మేము ఒక్కొక్కరుగా నియమిస్తూ ప్రతి హాస్టల్లో కూడా వైద్యానికి సంబంధించినటువంటి సమస్య రాకుండా ప్రాథమిక ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ ఈ ఆరోగ్య కార్యకర్తల ద్వారా చేయించి ఆ స్థాయి దాటినటువంటిది హాస్పిటల్స్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిన విధానంలో చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న విధానం కొనసాగుతూ ఉన్నది. దీంట్లో ఎక్కడ కూడా తేడా లేదు. ఇంకా అక్కడక్కడ ఒకటి జరుగుతున్నది కాబట్టి దాన్ని సరిచేసే ప్రయత్నం జరుగుతుంది. మేము దాని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాము. ఎక్కడ సమస్య రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. అదే అంటున్నాం మేము. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోక, లేదంటే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళక, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళక కొన్ని ఆలస్యం జరుగుతూ ఉంటే ఈ మన ప్రసార మాధ్యమాల ద్వారా కొన్ని వెలుగులోకి వస్తున్నది, లేదనుకుంటే అక్కడ టీచర్స్ ద్వారా కొంత వెలుగులోకి వస్తున్నది. వచ్చేటువంటి దాన్ని అన్నిటికీ కూడా తక్షణ చర్యలు తీసుకున్న సందర్భం ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే బాధ్యత లేకుండా ప్రవర్తించే ఉపాధ్యాయులు ఉన్నా వాళ్ళందరి మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడ వెనకాడట్లేదు. కాబట్టి పరిస్థితులన్నీ ఈరోజు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ చాలా చక్కబడింది, ఇంకా చక్కబడాల్సిన అవసరం అనేది డెఫినెట్గా చక్కబడుతుందని తెలియజేస్తున్నాం. గిరిజన చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడం ఆలోచన చాలా గొప్ప విషయం. అలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎందుకు పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నారు, కేవలం 5,000 కోట్లు దానికోసం ఖర్చు పెట్టలేరా కూటమి ప్రభుత్వం అని వైసీపీ నాయకులు చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వం పీపీపీకే కట్టుబడి ఉంది తప్ప ప్రభుత్వం 5,000 కోట్లు వెచ్చించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎందుకని? ఇప్పుడు మీరు జర్నలిజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు ఆలోచించాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి ఇది తీసుకొచ్చారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసిందా అనే దాని మీద మనం ఆలోచన చేసినప్పుడు ఇది కేవలం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం ప్రకటించినటువంటి కాలేజీల్లో భాగంగా మన పాడేరుకి కాలేజ్ కేటాయించబడింది. అది కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి కేటాయించేటటువంటి కాలేజీల్లో 25 కళాశాలలు కేటాయిస్తే కేవలం 17 కళాశాలలు మాత్రమే ఈ రాష్ట్రంలో మనం గ్రౌండింగ్ చేయడానికి ఆలోచన చేయడం జరిగింది. ఆ మిగతా కళాశాలలు పోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా, ఆయన ప్రభుత్వం కారణం కాదా? ఆ రకమైనటువంటి తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది కాకుండా కేవలం మన పాడేరు మెడికల్ కాలేజీని మనం తీసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం సుమారు 450 కోట్ల రూపాయలతో ఇక్కడ కళాశాల నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ కేవలం 90 కోట్ల వరకే విడుదల చేసి మిగతా కోట్లన్నీ కూడా, మిగతా డబ్బంతా కూడా వాళ్ళేటంటే
పక్కదారి పట్టించిన సందర్భం జరిగింది. నిధులు కేటాయించకుండా నిధుల్ని పక్కదారి మళ్లించిన సందర్భం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ నిధులన్నీ మళ్ళీ కేటాయించి పూర్తి స్థాయిలో ఇప్పుడు నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. పీపీపీ మోడ్ అంటారా? పీపీపీ మోడ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అనేది ప్రైవేట్ పరం కాదు, అది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే ఒక వ్యవస్థ తప్పిస్తే ఆ వ్యవస్థల మీద కానీ ఆ పీపీపీ విధానం మీద కానీ అవగాహన లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడే ప్రయోజనం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం వేరు, ఇక్కడ వాస్తవాలు మాట్లాడడం వేరు. వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనంతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రోజు ఎంపీల బృందం కేంద్రానికి వెళ్ళి నిర్మలా సీతారామన్ గారితో కలిసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరికీ గడ్డెట్టి పంపించింది. ప్రైవేటైజేషన్కి పీపీపీ విధానానికి మీకు తేడా తెలియదని చెప్పినప్పుడు సమాధానం చెప్పలేకుండా నీళ్ళు నమిలినటువంటి సందర్భం మనం చూడడం జరిగింది. ఇక అంతకన్నా వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడమంటారు? జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీరు కొన్ని ప్రాజెక్టులు తీసుకురావాలని ఒక ప్రణాళిక సిద్ధం చేశారని కొన్ని వేదికల మీద చెప్పారు. అసలు ఏంటి ఆ ప్రణాళిక? ఏం తీసుకురావాలనుకుంటున్నారు? ముఖ్యంగా మీ ప్రాంతానికి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇది అంతరించుకుపోతున్నటువంటి కళల్ని వెలుగులోకి తీసుకురావడానికి కొంత ప్రయత్నం జరగాలి. నాగరికత పేరుతో మన సాంప్రదాయబద్ధంగా వస్తున్న కళలన్నీ కూడా అంతరించుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామాల్లో ఈరోజు పండగల వాతావరణం ఏర్పడేటప్పుడు ఆ పండగలు కళగా కనిపించని పరిస్థితి ఉన్నదంటే కేవలం ఆ జానపద కళలు లాంటిది కావచ్చు, వారసత్వంగా మనకు వచ్చినటువంటి కళలు కావచ్చు, సక్రమంగా సంపూర్ణంగా అది అమలయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేను ఒక కల్చరల్ హబ్ని అరకులో ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ కల్చరల్ హబ్ ద్వారా అన్ని రకాల కళల్ని ఉత్తరాంధ్ర కళలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కళల్ని కూడా అక్కడ మనం ప్రదర్శించేటట్టు, ఆ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు, చిన్న సినిమాలు కనుక షూటింగ్ చేస్తే ఆ కళాకారులు అక్కడి నుంచి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఆ రకం ఒక మ్యూజియం పద్ధతిలో కల్చరల్ హబ్ను మనం కొనసాగిస్తే ఈ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మరుగున పడుతున్న కళల్ని కాపాడడం, అదేవిధంగా మరి మనం చిన్న సినిమాల్ని తోడ్పాటు అందించే విధంగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్తో నేను ఒక కల్చరల్ హబ్ అనే దాని మీద ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన చర్చల దశలో ఉంది, త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వైసీపీ హయాంలో ఈ సాంస్కృతిక విభాగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. సాంస్కృతిక విభాగానికి వ్యవస్థలు కూడా లేకుండా చేసి, ఆఫీసులు కూడా లేకుండా చేసి, కుర్చీలు కూడా లేకుండా చేసి ఏదో ఉన్నట్టు అనుభవించడానికి లేదంటే ఆ పదవులు పొందడానికే పరిమితమయ్యారు తప్పిస్తే ఆ కల్చరల్ విభాగం ద్వారా ఎక్కడ కార్యాచరణ జరిగింది కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగి ఉంటే ఈరోజు మేమందరూ ఎన్నో ఆలోచనాత్మకమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉండేది. కానీ అవకాశం లేకుండా పోయింది. మేము అదే విధానంలో ఆ విధానంలోనే ఈరోజు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఆలోచన చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఉగాది పురస్కారాల్లో కూడా 14 రకాల విభాగాల్ని మేము అధ్యయనం చేసి జానపద కళలు కావచ్చు, సాంస్కృతిక విభాగం కావచ్చు, పాటలు కావచ్చు, జర్నలిజం కావచ్చు, అలాగే అనేక రకాలుగా సాహిత్యం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఈ రకంగా ఒక 14 విభాగాల్ని మేము గుర్తించి ఈ 14 విభాగాలకు సంబంధించిన నిపుణులందరినీ మేము ఎట్లంటే ప్రత్యేక స్థానంలో పెట్టి వాళ్ళలో నాణ్యత పరిశీలన చేసి నాణ్యత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక పురస్కారాలకి ఆలోచన చేస్తున్నాము. ఆ ప్రత్యేక పురస్కారాలు ఉగాది రోజున వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరి నగదు రూపంలోనూ ప్రశంస పత్రాల ద్వారాను అభినందనలు తెలియజేసి వాళ్ళని ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తుంది. దాంట్లో నాకు భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను సంతోషించడమే కాకుండా మా రకమైన కళలను వెలికి తీయడానికి నాకు అవకాశాన్ని కూడా ఒక సందర్భంగా నేను భావిస్తూ ఖచ్చితంగా దానికి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. దేవా డిస్కషన్ ఛానల్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్.